వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు. మనమిత్ర అంటూ ఒక యాప్ తీసుకొచ్చారు. ఓకే. అది ఎంతవరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందని ఈ మధ్య అప్డేట్ అయితే లేదు. అంటే ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, దాని ద్వారా ఎంతవరకు ఆ సేవలను పొందుతున్నారు ప్రజలనేది కీలకం కదా! అయితే ఇప్పుడు ఆస్తి పన్ను ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ ట్యాక్స్ అది కూడా వాట్సాప్ ద్వారా చెల్లించొచ్చు అంటూ మరొక వెసులుబాటుని అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీల్లోనూ స్మార్ట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. పంచాయతీల్లో వివిధ సేవలకు సంబంధించిన లింక్‌ను వాట్సాప్ మనమిత్ర సేవలకు ప్రభుత్వం అనుసంధానిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక నుంచి స్మార్ట్ ఫోన్ నుంచే ఆస్తి పన్ను, తాగునీటి కుళాయి కనెక్షన్లపై రుసుములు, వ్యాపార లైసెన్స్ ఫీజులు కూడా చెల్లించొచ్చట. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఉన్న ఇల్లు, భవన యాజమాన్యాల్లో 15% మంది రాష్ట్రం బయటే ఉంటున్నారని అధికారుల అంచనా. వీరిలో చాలామందికి స్వగ్రామాల్లో వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. వాట్సాప్ మనమిత్ర సేవలకు ఆస్తి పన్ను వివరాలు లింక్ చేయడం ద్వారా ఇలాంటి వారందరికీ చెల్లింపు సులువు అవుతుంది అనేది అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా కూడా అమలు చేస్తున్నారు. అక్టోబర్ నుంచి అన్ని పంచాయతీల ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి అనేది కూడా చెప్తున్నారు. అంతేకాదు ఈ చెల్లింపులు ఎప్పుడైతే పెట్టారో దీని ద్వారా ఆదాయం కూడా పెరిగిందట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి పన్ను కట్టే కంటే ఇంక ఇంట్లోనే కూర్చొని కట్టే వెసులుబాటు. ఇప్పుడు మనమిత్రాలో కొత్తగా ఆ ఫెసిలిటీని అంటే సేవలను పెంచుతా ఉన్నారు కదా, ఒక్కొక్కటి పెంచుతున్నారనమాట.